చెప్తాను. ఉడి అమ్మ వచ్చేస్తాడు రా బాబు, ఉడి అమ్మ వచ్చేస్తాడు రా బాబు. పైకి వచ్చేస్తారన్నా అటు మరి గవర్నమెంట్ ఆఫీసులు. అన్న ఉండన్నా ఇల్లు ఏం కాదన్నా, ఏం కాదన్నా, ఏం కాదన్నా చెప్పు. కాల్ వెనుకొస్తున్నాయా? ఎక్కడికి? నావీ కోచ్ బ్యాటర్ దాకా వెళ్ళాలి. నావీ కోచ్ బ్యాటర్ దాకా వెళ్ళాలి. నావీ కోచా? సరే ప్రియానా? ఒక్కరే. సీట్ బెల్ట్ వేసుకున్నా. అటే ఉంటది, వెతకండి. వెతికితే దొరకందంటూ ఏది లేదు. అటు అటు చూడు, వెనకతలు ఉంది బెల్ట్ లాగా. అది లాగండి, అదే వేసుకోండి. అది సూపర్. ఇంకా బెల్ మోగుతుందంటే మీరు కరెక్ట్గా వేసుకోలేదని. అది తీసి ఆ బెల్ట్ తీసి ఇక్కడ పెట్టండి. ఇక్కడ నాకు కొంచెం చెవుడు గట్టిగా మాట వినిపించదు అస్సలు. ఏది అక్కడ లాక్ కాదు. ఏం పేరు నీది? నోకరాజ్. ఏం చేస్తుంటా సార్? వెల్డింగ్, ప్లంబింగ్. ఓ సూపర్, వెల్డింగ్, ప్లంబింగ్, ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ మీది సార్? ఇక్కడ మన పెద్దవాళ్ళ సార్. పెద్దవాళ్ళతారా? ఓకే ఓకే. మరి వెల్డింగ్ చేస్తుంటారు, ఆరోగ్యం అంతా బాగానే ఉందా? అంత ఈ ప్లంబింగ్ చేసేటప్పుడు కొద్దిగా నోస్కి చిన్న ప్రాబ్లం వచ్చింది. అట్లా కాకుండా హార్ట్ లోకి పొగకి వెళ్ళిపోతుంది కదా, హార్ట్ బాగానే ఉంటుందా? క్లాత్ పెట్టేస్తాం. బాగానే ఉంటుంది కదా హార్ట్. నా 35 years సర్వీస్ సార్ వైజాగ్. ఓ సూపర్. అంటే వెల్డింగ్ కాదు సార్, నేను బోట్ డ్రైవర్ గా చేశాను, సూపర్వైజర్. ఇది ప్రాపర్ ఇక్కడేనా? వేరే సొంతూరు ఎక్కడ? ఇక్కడే సార్, జాలార్పేట. ఓకే, అక్కడికే వెళ్తున్నాను సార్. అక్కడికి వెళ్తున్నారా? ఏం పేరు అన్నారు? నోకరాజ్ సార్. నోకరాజు గారు సార్. మీకు శాలరీ ఎంత వస్తుంది? 15,000 సార్. నెలకి 15,000. ఓకే. మాది హైదరాబాద్ అనమాట. ఇదే నోవాటెల్కి వచ్చాను చిన్న పని మీద. అయితే చిన్న ఇబ్బంది వచ్చింది. మీరు ఇక్కడ పబ్స్ స్టార్ట్ అయినాయి తెలుసు కదా? పబ్లు డ్యాన్స్ చేస్తారు కదా, డ్యాన్స్ చేస్తారు పబ్స్. ఇప్పుడేంటి కుర్రకారులు ఏం కావాలనుకుంటున్నారు? మత్తుకి అలవాటు అయిపోతున్నారు కదా. బాగా సార్, స్లమ్లో బాగా, స్లమ్లో ఇప్పుడు బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు అది వాల్తర్ ఉంది కదా సార్, బీచ్ సైడ్ అంతా స్లమ్ కదా సార్. అవును, అక్కడ బాగా ఎక్కువైపోతుంది. బాగా యాక్చువల్లీ ఎంత వయసు కదా సార్? 10 years కుర్రోడ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది డ్రగ్స్ వాడేస్తున్నారు. ఆ డ్రగ్స్ సప్లై చేసింది మా కంపెనీ. మన పని మంది, వాళ్ళు కొనుక్కోలో లేదో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నోవాటెల్కి అంటే అటువైపు ఒక గల్లీ ఉందన్నమాట, బ్యాక్ సైడ్ గల్లీ. అక్కడికి ఇవ్వడానికి వెళ్తున్నా. ఇది గంజాయి గట్రా కాదు, పౌడర్ టైప్. పౌడర్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి. మా తమ్ముడు అవి వాడే చనిపోయాడు సార్. అవి వాడే చనిపోయాడా? అంటే చాలా క్రితం. అది పేరు ఏంటంటే అప్పట్లోని
బుల్లెట్స్ ఏవన్నీ ఇవ్వరు సార్ అవి. అవి కాదులేండి. లేదు చెప్తున్నాను నేను. అక్కడ రైల్వే ఏరియాలోని ఒక మెడికల్ షాప్ ఉంది సార్, అక్కడ తీసుకుంటేవారు. అడిగి నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అరే ఏరియాలో ఎక్కడ ఉన్నా అంటే ఏం లేదని వాళ్ళు మరి ఏ డబ్బులు కావాలా అని అంటే ఒక 5 రూపాయలు అనేది చాలు. 5 రూపాయలు అడిగి కూడా అరే బాబు నువ్వు 100 రూపాయలు అని పర్లేదు మంత్ ఆగరా, ఇది ఎందుకు రా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నార్మల్గా నేను ఎవరిని ఎక్కించుకోను అవసరం ఉంటే తప్ప. ఆ ప్యాకెట్ అనేది ఇస్తాను, మీకు తెలుసు అంటే మీకు తెలుసు కదా ఏరియాలు, వాళ్ళకి అందజేయాలి. అంటే సప్లై ఇది ఒక్కరోజే, మళ్ళీ మీ పని మీది మా పని మాది. ఓకే, అంత అప్పులకి ఇప్పుడు ఏమైనా ఉన్నాయి మీకు? ఇద్దరు పిల్లలు. ఒకవేళ దొరికిపోయి ఏదైనా పోలీసులు వెళ్ళి పట్టిస్తే ఏంటి పరిస్థితి? మరి నా పేరు చెప్పవు కదా. అవుట్ సైడ్ నుంచి మీరు ఎలాగో నాకు సపోర్ట్ చేస్తారు కదా సార్, అంటే బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు కదా. బయటికి తీసుకురావడానికి అంటే ఇక్కడ ఉండి ట్రై చేస్తాం, మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతే మరి మీకు మాకు సంబంధం ఉండదు. మళ్ళీ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతే మరి మీకు మాకు సంబంధం ఉండదు. అదే ఈ రోజే, ఎందుకంటే శివరాత్రి కదా, మరి నైట్ డాన్స్లు గీన్స్లు గట్టిగా ఉంటాయి, తెలిసిందే కదా నీకు. కుర్రాళ్ళు మొత్తెక్కి ఉన్నోళ్ళు ఎక్కి ఉన్నోళ్ళు ఆ డబ్బాలతో డబ్బాలు. హలో హలో చెప్పరా. ఎక్కడరా? నోవేటల్ పక్క వెళ్తున్నాను. ఏం లేదురా, పోలీసులు ఫాలో అవుతున్నారు, మేము వెళ్ళిపోయాము. ఒక్క నిమిషం. బాయ్ బాయ్ బాయ్. ఏంటి నువ్వు వచ్చినాడు ఏం చూసి ఎక్కడ ఉన్నారేటన్నా మధ్యలో అక్కడ సర్కిల్లో? మరి ఇంకేంటి పోలీసులు ఫాలో అవుతున్నారంట? మా ఇల్లు మా ఈ క్రైమ్ బ్యాచ్ వేరు, పోలీసులు వేరు. ఇప్పుడు ఎలా అన్నా ఏం చేద్దాం? ఇద్దరిని పట్టేస్తారు, మొత్తం వెనకతలు వస్తున్నారంట. నేను కార్ దిగిపోతాను, మీరు చెప్పుకోండి కార్ నాది, మాల్ నీది, ఏదో ఒకటి చేసుకుంటారు బాబు ప్లీజ్ అన్న. సార్ నా మీద పెట్టేస్తారు సార్, నా మీద పెట్టేస్తారు చూడండి. దానికి మించి ఇంకేం చేయలే, ఎక్కడైనా పార్క్ చేసేస్తున్నా, మొత్తం లాక్లు పడినాయి. మీరు కూడా బయటకు వెళ్ళలేరు, ఇంకా తీయని తీసుకుని వెళ్ళలేరు బయటకి ఇంకెలాగనా. మొత్తం ఈ సీట్ బెల్ట్ అంతే, పాస్వర్డ్ లాక్ సెల్తో ఓపెన్ చేయాలి, మొబైల్తో. సార్ మీరు తీసేయండి, నేను దిగి వెళ్ళిపోతాను కదా. సార్ మీరు తీసేయండి, నేను దిగి వెళ్ళిపోతాను కదా. ఇప్పుడు కారు పట్టుకెళ్ళిపోతారు కదా, మీరుంటే ఏదో సమాధానం చెప్తారు. ఇప్పుడు మనిషి లేడంటే నన్ను మళ్ళీ ఎత్తుకుతారు, నన్ను ఒక బస్సు ఎక్కనివ్వరు, ఒక ఫ్లైట్ ఎక్కనివ్వరు, ఒక ట్రైన్ ఎక్కనివ్వరు, ఒక ఆటో మీద వెళ్ళినవరు, ఒక బైక్ ఎక్కనివ్వరు. ఏం చేయాలి అప్పుడు? సో ఈ పక్కన పార్క్ చేసి చెప్తాను, పార్క్ ఎక్కడ చేయాలి చెప్తాను. ఉడి అమ్మ వచ్చేస్తున్నాడు రా బాబు, ఉడి అమ్మ వచ్చేస్తున్నాడు రా బాబు అన్నా. నేను పరిగెట్టి వెళ్ళిపోతాను. ఏం కాదన్నా, ఏం కాదన్నా చెప్పు. కాల్ చేయలు వణుకొస్తున్నాయా? ఏం కాదు, వచ్చేస్తున్నారు రా బాబు. నేను వెళ్ళిపోతున్నాను, సమాధానం చెప్పాను, ఇక్కడ ఆపేస్తాను. పైకి వచ్చేస్తారన్నా అటు మరి గవర్నమెంట్ ఆఫీసులు. అన్న ఉండన్నా
వెళ్ళరా ఒకసారి. నేను చేసిందంతా అదిగో నేను చూసాను తమాషా కాదు వెళ్ళరా చూసి. ఇది త్రిబులర్ ప్రాంక్స్ మంది. సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబులర్ ప్రాంక్స్. మీకు ఇంకా వణుకొచ్చేస్తుంది కదా, వణుకు. భయపడ్డారా? కాంపిటీషన్ ఫ్రాంక్ గా చేస్తున్నారా అని అనుకున్నాను. తర్వాత ఇప్పటికీ మీకు చేతులు వణుకుపోతున్నాయి, వణుకుతాయి, బాగా వణుకుపోతున్నాయి. ఎక్కడ అలా భయపెట్టాను. ఎక్కడ డ్రాప్ చేయాలి? ఆ ముందునా? ఇక్కడేనా? ఓకే, జాగ్రత్త. Yeah.